అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. పరమ పవిత్రమైన వారణాసి క్షేత్రంలో మరణం కూడా ఒక అద్భుతమైన ఆనంద స్వరూపమట. సాధారణంగా చావు అంటేనే చచ్చే చావు అని పేరు. మరణం ప్రతి వ్యక్తికి దుఃఖం కలిగిస్తుంది. ప్రాణం పోయేటప్పుడు జీవి పడే వేదన అంతా ఇంత కాదు అని మన పురాణాలు చెబుతున్నాయి. చాలామందిని కూడా మనం కళ్ళారా చూసాం. ఎక్కడో కొద్దిమంది అదృష్టవంతులు కించిత్ కాలమే మరణయాతన పొంది శరీరం విడిచిపెడతారు. ఎక్కువ మంది దేహావసాన సమయంలో దేహం విడిచిపెట్టేటప్పుడు దుర్భర యాత్రలు పొందుతారు. ఇంత ఎందుకు, ఎంతసేపు ఉన్నప్పటికీ ప్రాణం పోయేటప్పుడు మాత్రం మహాబాధ అనుభవిస్తాట జీవి. శరీరంలో ఉన్న ఈ పంచేంద్రియాలలో ఉన్న ప్రాణం కొంచెం కొంచెం పైకొచ్చి అది క్రమంగా బయటికి పోతున్నప్పుడు మన శరీరానికి కలిగే బాధ ఎంత భయంకరంగా ఉంటుందో పురాణాలు చెప్పాయి. ప్రాణం పోయేటప్పుడు సూదులతోటి, గుండు సూదులతోటి కాల్చి ఎర్రగా తయారు చేసిన సూదులతో గోళ్లల్లో గుచ్చుతూ ఉంటే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుంది అన్నారు. కొన్ని కోట్ల తేళ్లు తోకలతో కొడుతూ ఉంటే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుంది. భయంకర విషసర్పాలు కాటు వేస్తున్నప్పుడు శరీరానికి ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుంది. పాము కాటు మేము తినలేదంటే ఆ బాధ తెలియదు అనుకుంటే పాము కాటు తిన్నాక ఆ బాధ తెలిసాక ఈ బాధ ఉండదు. ఇంకా ఒకటి కాదు, 5 నిమిషాల్లో ప్రాణం పోయినా 5 నిమిషాలు నరకయాతన అనుభవిస్తాడు పోయేటప్పుడు. పోయాకంటారా పైన ఏ నరకం ఉందో మనకేం తెలుసండి బాబు. పైన మనం వెళ్ళాక ఏ జన్మ ఎలా వెతుతామో తెలియదు. అయితే ఒక అదృష్టం ఒకటి ఉంది టండోయ్. ఎప్పుడైనా గురువులు కన్ను ఎర్ర చేస్తే మాత్రం మన మీద మనకు నరకయాతన రాదట. ఎవరినైనా అనుగ్రహించాలనుకుంటే పూర్వం గురువులు ఏం చేసేవారట, అనేవారట. అన్నారా వాడి పాపాలు పోతాయని అర్థం. అందుకే చాలా అవధూతల యొక్క చరిత్రలు చూసారా. అవధూతలు ఎప్పుడైనా ఎవరినైనా అనుగ్రహించాలంటే ముందు ఛీ పో అంటారు. అన్నారా వాడు అదృష్టవంతుడు. అలాగని కావాలని చివాట్లు పెట్టించుకోకండి. వారంతట వారు అనుగ్రహించి చివాట్లు పెట్టాలి. హిమాలయాల్లో తన్నుల బాబా అని ఒక ఆయన ఉండేవాడు, తెలుసుగా మీకు. హిమాలయాల్లో చాలా సిద్ధులు ఉండేవారు. ఆ సిద్ధుల్లో ఒక ఆయన పేరు ప్రత్యేకంగా పాదాహతి బాబా. ఈయన ఎడంకాలతో తన్నాడా ఇంకా అవతల వాడికి మహర్జాతం వచ్చేది. అందుకని ఎవరైనా అక్కడికి వెళ్ళినప్పుడు దండం పెట్టగానే వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళేలోపు ఎడంకాలతో నడ్డి మీద తన్ను తనేవాడు ఆయన. వెంటనే వాడు నేల మీద పడేవాడు. బాబో ఇలా తన్నాడు ఏమిటో అనుకునేవారట. కానీ ఇంటికి వెళ్ళేసరికి మంచి జాతకం మారిపోయేదట. పెళ్లి కాని వాడికి పెళ్ళి అయ్యేదట. వృద్ధ బ్రహ్మచారులకి మంచి భార్యలు వచ్చేవారు. అదే అప్పటికే పెళ్ళయి ఉంటే భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం వచ్చేది. రిటైర్ అయ్యాక ఓ 50,000 పెన్షన్ రావాల్సిన వాడికి 15,000 5,000 సర్వీసులో తేడా వచ్చిన వాడికి ఏమో 40,000 50,000 పెన్షన్ వచ్చేది. ఇలా ఒకటి రకరకాల శుభాలు వచ్చేవన్నమాట.
ఈ తన్నితే చాలు శుభం కలుగుతుందని తెలుసుకుని ఏం చేశాడు ఒక ఆయన తెలివితేటలతోటి ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి తెగ తిట్టడం మొదలుపెట్టి రెచ్చగొట్టాడు. ఆయన ఎడంకాలతో తనకుండా కుడికాలతో తన్నాడు, ఈయనకు ఉన్నకాలు పోయింది. కాబట్టి రెచ్చగొట్టి దండించుకోకూడదు, ఆయన అనుగ్రహం పొందడానికి ప్రయత్నించాలి. మీకు విచిత్రమైన వ్యక్తులు ఉంటారండి హిమాలయాల్లో. తన్నుల బాబాలు, ఉమ్ములు బాబా అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసా మీకు? చాలా కాలం క్రితం నా శిష్యుడు ఒకడు వెళ్ళాడు నాతో పాటుగా. నేను అన్నాను, ఒక ఆయన వస్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఏదన్నా చేస్తే తొందరపడి నువ్వు మాత్రం అసహ్యించుకోకు అని ముందే హెచ్చరించాను. అలాగే గురువుగారు అన్నాడు. కొంచెం దూరం నడిచాం కేదారం దగ్గర. ఇంకా కేదారం ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉందనగా అప్పటికి వీడికి ఆయాసం వచ్చి ఒక చోట కూర్చున్నాడు నాతో వచ్చినవాడు. అక్కడ ఒక దిగంబర యోగి వచ్చి నోరు తెరన్నాడు ఈ శిష్యుడిని. ఈ శిష్యుడు అలా నోరు తెరిచాడు. ఆయన తుపుక్కని కాండ్రించి నోట్లో ఉమ్మాడు. వీడి ఒళ్ళు వండిపోయి దిక్మాలాడన బాబాను తోసి బాబోయ్ అని నోట్లో ఉన్న ఉమ్ము కిందకు ఉమ్మేశాడండి. ఆ ఉమ్ము ఇంత బంగారం ముద్దగా మారి చూస్తుండగా మాయమైపోయింది, అవతలైనా మాయమైపోయాడు. నేను ముందే చెప్పానురా పిచ్చివాడా, వాళ్ళు ఉమ్మేది ఉమ్ము కాదురా, నీ నోట్లో దుమ్ము పడిందిరా కర్మ. నువ్వు గనక యోగుల యొక్క లీలలు తెలుసుకోవాలి అని నేను ముందే చెప్పిన మాట ఆచరణలో పెట్టుంటే నీ జీవితంలో నువ్వు ఎక్కడ ఏం కోరుకుంటేది వచ్చేది. ఆ ఉమ్మే కనుక వీడు అసహించుకోకుండా మింగేసి ఉంటే వాడికి సంకల్ప సిద్ధి వచ్చేదిట. అంటే వాడు ఏంటి, ఇప్పుడు నాకు బంగారం కావాలంటే బంగారం వస్తుంది, లేదా వెండి కావాలంటే వెండి వస్తుంది, వాక్శుద్ధి కావాలంటే వాక్శుద్ధి వస్తుంది. అందుకే ఆయన ఉమ్మాడు. లేకపోతే దిగంబర యోగి అంత మంచులో నీ ఎదురుగుండా నిలబడగలడా ఇతరులకు కనబడకుండా? ఇలాంటి లీలలు యోగులు చూపిస్తారు. దానికి ఉదాహరణ చెప్పాలి మీరు. ఉదంకోపాఖ్యానం మీరు భారతంలో నా ద్వారా విన్నారు. మహాభారతం అశ్వమేధ పర్వంలో కూడా ఉదంకుడి చరిత్ర మళ్ళీ వస్తుంది. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధం అయిపోయిన కొంతకాలం తర్వాత అశ్వమేధ పర్వంలో ద్వారకా నగరానికి హస్తినాపురం నుంచి ప్రయాణమై వెడుతూ ఉంటే దారిలో ఉదంకుడు ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమం దగ్గర కృష్ణుడు కాసేపు ఆగాడు ఉదంకుడి మీద అభిమానంతో. ఈ ఉదంకుడు కృష్ణుడిని చెడామడా తిట్టేసి, అన్నదమ్ములు కొట్టుకుంటూ ఉంటే మాత్రం ఆపవా, ఇదిగో నీకు ఇదే నా శాపం, చివరి రోజుల్లో నువ్వు దిక్కుమాలిన చావు చచ్చిపోని చెప్పించాడు. వారి పిచ్చి పేరుగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నన్ను చెప్పిస్తే నాకు వచ్చే నష్టం లేదురా, నేనే కావాలని ఆల్రెడీ ఎంతో పూర్వం ఋషుల ద్వారా శాపం పొందాను. ఋషుల శాపం లేకపోతే ఈ యదువంశ వినాశనము కాదు. తదనంతరం గాంధారి శపించింది, ఊరికే నోరు పారేసుకోవడం తప్ప ఆవిడ శాపానికి విలువ లేదు. ఇదంతా నా సంకల్పం. ఇప్పుడు కొత్తగా చెప్పించి నువ్వేంత అనుకున్నావు పిచ్చాడు అనగానే ఏడ్చి, నాకు క్షణికోద్రేకం అండి, ఏం మాట్లాడతానో తెలియదు, దానివల్ల చాలా దెబ్బతింటున్నాను నేను. మహానుభావుల దగ్గరకు కూడా వెళ్ళి కూడా ఈ క్షణికోద్రేకంతో చాలా ఇబ్బంది పడుతున్నానని బాధపడ్డాడు. ఉదంకుళ్ళు లాంటి వాడు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి ఇక్కడ వీళ్ళు క్షణికోద్రేకంలో ఏదో వగుతారు మహాత్ముల దగ్గర. అప్పుడు ఏమవుతుంది, మహాత్ములకు ఒక్కసారి ఆగ్రహం కలిగిందంటే ఆ తర్వాత వాడిని ఎవడో రక్షించలేడు. కాకపోతే కృష్ణుడు మహాత్ముడైన పరమాత్మ, మామూలు మహాత్ముడు కాదు కనుక మనమైతే మహాత్ములు, ఆయన పరమాత్ముడు. ఈ మహాత్ముడికి పరమాత్ముడికి చాలా తేడా ఉంది. అందుకని నువ్వేమన్నా నేను పట్టించుకొని నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు వాడన్నాడు, పిచ్చాడు కదా, ముక్తి కోరుకోలేదు. ఇక్కడ నేను ఎడారిలో ఉంటున్నాను, పిచ్చి అడివిది, మంచినీళ్ళు దొరకటం లేదు, స్నానానికి ఆచమనానికి యాతనగా ఉంది, నేను కోరుకున్నప్పుడు మంచినీరు వచ్చి ఏర్పాటు చేయన్నట్ట. తథాస్తు అన్నాడు కృష్ణుడు. నీకెప్పుడు మంచినీళ్ళు కావలసి వచ్చినా, ఎప్పుడు స్నానమునకు నీరు కావలసి వచ్చినా, ఎప్పుడు ఆచమనమునకు జపమునకు నీరు కావలసి వచ్చినా నన్ను తలుచుకొని నీకు నీరు వస్తుంది అన్నాడు ఆయన. అని కృష్ణుడు వెళ్ళిపోయిన కాసేపటికి ఈయనకి నిజంగా దాహం వేసింది. జాయ శ్రీకృష్ణ అనగానే నల్లని శరీరంతో గోచీగుడ్డ మాత్రమే పెట్టుకున్న ఒక చండాలుడు కుక్కల్ని వెంట పెట్టుకొని ఓ తోలు తిత్తి చంకకి తగిలించుకొని అక్కడికి వచ్చాడు. వాడు ఎంత భయంకరంగా ఉన్నాడంటే ఆ నలుపునికి దేంతో వర్ణించలేనమాట. ఘన వనవరాహంలో ఉన్నాడు, నల్లని మేఘంలో ఉన్నాడు, గౌడిగేది చర్మం కూడా దాని ముందు బలాదూరి అన్నమాట. అంత నల్లగా ఉన్నవాడి శరీరం అంతా చెమట తెగ కారిపోతోంది. ఎండలో వచ్చాడేమో వాడి చంకల నుంచి చెమట కారిపోతోంది. ఆ నీరు ఓ తోలు తిత్తులో పెట్టుకున్నట్ట. ఈ మంచినీళ్ళ కోసం తోలు తిత్తుని తెచ్చుకునేవారు కదా, ఇప్పటికి కూడా కొంతమంది లారీ టేబుల్ పెట్టుకెడుతూ ఉంటారు. ఆ తోలు తిత్తులో ఈ నీడు పడుతూ అక్కడికి వచ్చి, దాహం వేసినట్టుంది కదండి ఋషీశ్వరుల వారు, ఇదిగోనండి ఈ నీడు తాగండి అన్నాడు. ఎవడన్నా శరీరం నుంచి చెమట కారిపోతుంటే అందరూ చక్కలో వచ్చి కారుతూ ఉంటే దాన్ని ఏమో తోలు తిత్తులో పెట్టి ఇదిగో నీళ్లు తాగండి అంటే ఏమైపోతుంది? కృష్ణుడి అనుగ్రహం పూర్తిగా లేదు అతని మీద. అతను మూర్ఖుడైపోయాడు కనుక
కృష్ణుడిని శపించిన పాపం ఒకటి ఉంది కనుక గ్రహించలేకపోయాట. మూర్ఖుడా, ఎవరిని అనుకుంటున్నావురా నన్ను? మహాతపస్యాలిని, పరమ పవిత్రమైన ఆకాశ జలమో గంగాజలమో తప్ప పిచ్చి జలం తాగుతానా? చండాలుడివి, నల్లని శరీరంతో చెమట ఓడుతూ ఆ చెమట జలాన్ని తోలుతిత్తులో నింపి ఆ తోలుతిత్తులో నీళ్లు ఈ తోలుతిత్తులో పోయమంటావా? చిచ్చి పో, గెట్ అవుట్ అన్నాడు. నేను వెళ్ళిపోతే మంచినీళ్ళు దొరకవండి అంటే మంచినీళ్ళు గట్టి చస్తాను, నీలాంటి దౌర్భాగ్యం నీళ్ళు తాగనన్నాడు. ఆ చండాలుడు మాయమైపోయాడు. అప్పుడు ఈ ఉదంకుడు కృష్ణ అని మళ్ళీ తలుచుకుంటే కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. కృష్ణ, మంచినీళ్ళు ఇవ్వడం ఇష్టం లేకపోతే నోరు మూసుకుపోవాలి. మంచినీళ్ళు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వస్తాయి, నన్ను తలుచుకో అన్నావా? సరేనని నీ మాట నమ్మి నిన్ను తలుచుకుంటే ఈ చండాలుని పంపి చెమట జలం పంపిస్తావా తాగడానికి? ఇంత అన్యాయం చేస్తావా? అసలు నువ్వు దేవుడివా జీవుడివా అన్నాడు. అప్పుడు ఆయన నవ్వి, నీ క్షణికోద్రేకంతో నువ్వు ఎన్ని యాతనలు పడుతున్నావో నీకు తెలియటం లేదురా, ఎప్పటికీ నీకు ఇంకా ఏం అర్థం కాలేదు. నువ్వు నన్ను తలుచుకోగానే క్షణంలో నేను ఇంద్రుడిని పిలిచాను. ఇంద్ర, ఈ ఉదంకుడికి చీటికి వాటికి దాహం బాధ లేకుండా దివ్య శరీరం వచ్చేటట్టు చెయ్యి, అమృతం ఇయ్యి అన్నాను. అమృతం తాగితే అతనికి ఇక స్నానం చేయక్కర్లేదు, దేవత అయిపోతాడు కదా, దాహం ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు అమృతం తాగితే. అందుకని అమృతం పంపమని, అమృతం స్వయంగా ఇమ్మని నేను ఇంద్రుడికి చెప్పాను. ఇంద్రుడు ఏం చేశాడు? అమ్మో, ఈ ఉదంకుడికి తెక్కెక్కువండి, ఇలాంటి వాడికి అమృతం ఇస్తే రేపొద్దున కొంపలు ముంచుతాడు, కాబట్టి ఇవ్వనన్నాడు. ఇది నా ఆజ్ఞ అన్నాడు కృష్ణుడు. నీ ఆజ్ఞ పాలిస్తాను, కానీ నా ఇంద్ర రూపంతో వెళ్ళను, మారువేషంతో వెడతాను. మారువేషంలో ఉన్నప్పుడు నన్ను వాడు గుర్తించాడా, అమృతం తాగి బాగుపడతాడు, లేదా వాడి కర్మ అని ఆ చండాల రూపంలో వచ్చాడు. నీవు ఆ పరీక్షలో తట్టుకోలేకపోయావు, చెమట అనుకున్నావు, నోటిదాకా వచ్చిన అమృతాన్ని పారద్రోలేవు. ఇక నీ జీవితానికి అమృతత్వం లేదు. అయినా నేను నీకు వరం ఇచ్చాను కనుక ఇక మీదట నీకు మంచినీళ్ళు ఇంకో రకంగా ఏర్పాటు చేస్తాను. నువ్వు నన్ను దాహం వేసినప్పుడు తలుచుకో, హఠాత్తుగా ఇక్కడికి మేఘాలు వస్తాయి. ఆ మేఘాలు కేవలం నీ ఆశ్రమం దగ్గర మాత్రమే వర్షం కురిపిస్తాయి. నీ ఆశ్రమానికి ఎదురుగుండా ఓ బుల్లి చెరువు ఏర్పడుతుంది, ఆ చెరువు నింపి అవి వెళ్ళిపోతూ ఉంటాయి. నీ పేరు మీదుగా ఆ మేఘములు ఉదంక మేఘాలు అని పిలువబడతాయని వరం ఇచ్చాడు. ఉదంకుడు అప్పటి నుంచి ఆ నీళ్ళే తాగుతున్నాడు. ఇప్పుడు కూడా ముక్తి పొందలేకపోయాడు. ఇంకా అదృష్టం ఏంటంటే గురుభక్తి ఉంది కనుక ఆ మాత్రమైన కృష్ణ అనుగ్రహం పొందాడు ఆయన. కాబట్టి మహాత్ముల యొక్క, గురువుల యొక్క, సాధువుల యొక్క తత్వం తెలుసుకుని వాళ్ళ పరీక్షలో నెక్కగలిగితే ఈ జన్మలో తరిస్తారు. అంతేగాని ఒక గొప్ప సాధువు గొప్ప వరం ఇచ్చేవాడిని గుర్తించలేక వీడు బావని, వీడు మామగారని, లేకపోతే ఇంకోటని ఇలా భావించి దూరం చేసుకుంటే రావలసిన సంపదలు, సిద్ధులు, ముక్తులు రావు. అందుకేగా అర్జునుడు కూడా ఒక్కోసారి పొరపాటు చేశాను ఒప్పుకున్నాడు. నిన్ను నేను గ్రహించలేక బావ, మిత్రమా, సఖ, యాదవ ఇలా పిలిచాను. హే కృష్ణ, హే మాధవ, హే సఖేతి అని స్వయంగా శ్లోకంలో చెప్పుకున్నాడు ఆయన. ఈ పిచ్చి నుంచి ఇప్పుడే బయటపడ్డాను అన్నాడు. అందుకే అర్జునుడు మళ్ళీ కృష్ణుడితో సమానంగా తిరగలిగాడు, నరనారాయణులు తిరగలిగారు. ఆ స్థాయి కావాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మానవునికి మరణం పరమయాతన. ఈ పరమయాతనతో కూడిన మరణం నుంచి బయటపడాలి అంటే కేవలం సాధువులైన సద్గురువుల యొక్క అనుగ్రహం ఉండాలి. ఈ గురువులు ఎప్పుడు ఎవరిని ఎలా అనుగ్రహిస్తారో తెలియదు. ఈ గురువుల కటాక్షం ఉంటే ఈ భయంకరమైన చితక్కొట్టేస్తున్నట్టు బాధ కలుగుతూ ఉండే మృత్యు బాధ కూడా సులభం అయిపోతుంది. అసలు మృత్యు బాధ లేకుండా శరీరం విడిచిపెట్టచ్చు. అలా మృత్యు బాధ లేకుండా, యమయాతన లేకుండా శరీరం విడిచిపెట్టే ఏకైక స్థలం వారణాసి మాత్రమే. వారణాసిలో మరణం కూడా వరంట. అసలు మరణమే వరం అన్నాడు దాన్ని. అమృతత్వ మానసు, మానవుడు మరణిస్తే కాశీలో అమృతత్వం పొందుతాడు. ఎలాగా? ఒక వ్యక్తి కాశీ వెళ్ళి చచ్చిపోతూ ఉంటే ముందుగా అక్కడికి గంగా నది వస్తుందిట. వెంటనే ఏం చేస్తుంది? పాలెండ్లు కదలంగా పసుపు పయ్యదవీచు అచలాత్మజుని కూర్మి ఆడు బిడ్డ భాగీరథి గంగానది వస్తుంది అక్కడికి. ఆవిడేం చేస్తుంది? తామరాకు పట్టుకొస్తుంది. ఈ తామరాకుని గంగ నీళ్లలో ముంచుతుంది. పూర్వకాలంలో వేసవకాలంలో ఏం చేసేవారనమాట, చల్లదనం కోసం తాటాకు విసిరికర్ర నీళ్లలో ముంచి ఆ తాటాకు విసిరికర్రతో ఇలా విసురుకుంటే ఈ గాలితో పాటుగా
తుంపరలు, నీటి తుంపరల మీద పడేవి, దాంతో చల్లదనం వచ్చేది, హాయిగా ఉండేది. ఎవడన్నా మంచం మీద పడి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కాశీలో ముందు గంగానది వచ్చి ఓ తామరాకు పట్టుకొచ్చి ఆ తామరాకు నీళ్లల్లో ముంచి ఆ తామరాకుతో అలా విసురుతుంది. విసురుతూ ఉంటే ఈ ప్రాణం పోయేవాడు ఒంటి మీద గంగానది వేసేటటువంటి ఆ నీటి తుంపర్లు పడతాయి. స్వయంగా గంగ వచ్చి గంగాజలం అలా మీద చల్లుతూ ఉంటే విసిరికర్రతో పాటుగా తామరాకు విసిరికర్రతో విసురుతూ ఉంటే వాడికున్న మరణయాతన పోయి హాయి పొందుతాడు, ఆహ్లాదం పొందుతాడు. ఈ ఏసీలో కూడా ఆహ్లాదం రాదు. ఇంతలోనే అమ్మవారు వస్తుంది, పార్వతీదేవి వస్తుంది. ఆవిడేం చేస్తుందిట, మొత్తం ఎప్పుడు ఒంటికి పసుపు పూసుకుంటుంది కదా, ఆ పసుపు ఆవిడ చెంగుకు అంటుకుందిట. పసుపు అంటుకున్న చెంగు పట్టుకొచ్చి నీళ్లల్లో తడిపి వాడి మీద ఏది చచ్చేవాడి దగ్గరికి వచ్చి ఇలా విసురుతుంది. కొంచెం అర్థమవుతుందో లేదో మీకు? ఏదో చెంగు నీళ్లల్లో తడిపి ఆ చెంగుతో విసరచ్చుగా, అప్పుడు చెంగు నుంచి వచ్చే నీళ్లు వాడి మీద పడితే చల్లదనం వస్తుందేగా. కాదట, పసుపు అంటుకున్న చెంగుతో వాడి మీద విసురుతుందిట. పసుపు యొక్క లక్షణం ఏంటంటే బ్యాక్టీరియా లేకుండా చేస్తుంది. చచ్చిపోయే ముందు శరీరం అంతా కొన్ని కోట్ల క్రిములు చేరతాయి. ఈ క్రిములు వీడికి లోపల నుంచి శ్లేష్మం బయటికి రానివ్వదు. కఫం గొంతంతా నిండిపోయేలా చేసి, కక్కు కిక్కు అని దగ్గుకునేలా చేసి, ఉక్కిరి బిక్కిరి చేసి, ఉక్కిస పెట్టి, ఆయాస పెట్టి చంపుతుంది. అదే ఈ పసుపు ఉన్నటువంటి చెంగుతో, నీళ్ల చెంగుతో అమ్మవారు అలా విసురుతూ ఉంటే ఈ పసుపుతో కూడిన చల్లని నీటి తుంపర వీడి ముఖం మీద పడగానే ఆయాసం పోయి సుఖంగా గాలి పీల్చుకుంటూ ఏ మరణయాతాలనా లేకుండా ఏదో పాయసం తింటున్నంత ఆనందం పొందుతాట. ఆయాసం పోతుంది, పాయసం తిన్న ఆనందం కలుగుతుంది. ఒకటేమో గంగానది తాటాకు విసిరికర్రకు బదులుగా తామరాకు విసిరికర్రతో విసురుతుంది. ఆ తర్వాత జగన్మాత పార్వతీదేవి పసుపు పూయబడినటువంటి చీర చెంగుని నీళ్లలో తడిపి ఆ చెంగుతో కూడా అతనికి విసిరి అతనుకున్న మరణయాతన తొలగిస్తుంది. ఇంతలో డుంటి విఘ్నేశ్వరుడు వస్తాడు. డుంటి విఘ్నేశ్వరుడి చెవులు పెద్ద పెద్ద చాటంత చెవులు. ఈ చాట చెవులతో ఏం చేస్తాట, దగ్గరికి వచ్చి ఇలా ఇలా అంటట. అనగానే ఈ చెవుల నుంచి గాలి వస్తుంది. అది న్యాచురల్ వేసేది. అసలు విఘ్నేశ్వరుడికి వేసవకాలంలో ఏ ఇబ్బంది లేదన్నారు. ఎందుకనంటే పెద్ద పెద్ద విసిరికర్లు ఆయన చెవులే. ఆ చెవులతో ఇలా అనుకుంటాడు ఆయన. ఆయనకి గాలి పక్కవాడికి గాలి తగులుతుంది. అయితే మళ్ళీ ఆ గాలి కూడా ఎంతవరకు వాడికి హాయి ఉంటుందో అంత గాలి వచ్చేలా చేస్తాడు. కానీ మళ్ళీ తుఫాను గాలి వచ్చి కొట్టుకుపోయేలా చేయడు. చల్లగా మెల్లగా చెవులతో గాలి విసిరి ఆ గాలి ద్వారా వాడికి వచ్చే యాత్ర తొలగిస్తాడు. అక్కడికి అది అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తాడట, గాలి విసిరాక తొండంతో నీళ్లు పట్టుకొస్తాడు. అందులో ఏనుగు తొండం నుంచి సన్నగా నీరు కారుతూనే ఉంటుందండి. మనకి మనుషులకి కొంతమందికి చొంగొచ్చినట్టుగా ఏనుగు కూడా తొండం చివరి నుంచి ఒక గొప్ప జలం కారుతుంది. ఆ జలములో ఎంతో ఆరోగ్యం ఇచ్చేటటువంటి క్రిములు ఉంటాయి. అవి ఒంటికి తగిలితే కురుపులు కూడా పోతాయని పేరు అన్నమాట. అందుకే పూర్వం ఏనుగు తొండం దగ్గర కాసేపు కూర్చునేవారు మావటి వాళ్ళు. దానివల్లే వాళ్ళకి అనారోగ్యాలు వచ్చేవి కదండి. డుంటి విఘ్నేశ్వరుడు ఈసారి మళ్ళీ ఏం చేస్తాట, ధోత్కారమొనరిల్చి సీకరాసారంబు కురియుడుంటి ఒక్కసారి అని తొండంతో ఇలా విదిరించి తొండం చివరి నుంచి చల్లని నీటి తుంపరలు ఈ ప్రాణం పోతున్న వాడి మీద చల్లుతాడు. అప్పుడు వాడికి మరింత ఆనందం కలుగుతుంది. ఆ సమయంలో పరమేశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడు వస్తాడు. వచ్చి ఎదురే అబ్బాయి నీ కుడి చెవిలా పైకి పెట్టు అంటట. వీడిలా కుడి చెవి పైకి పెడతాడు. అప్పుడు అభవుడు ఓం అని కుడి చెవిలో పలుకుతాడు. సాక్షాత్ పరమేశ్వరుడు చెవిలో ఓంకారం చెబితే ఇంక వాడి దగ్గర పాపాలు ఉంటాయా? ఈశ్వరుడు ఓంకారం చేయగానే మహాపాపాలన్నీ హుంకరించి చచ్చిపోయి ఆ క్షణమే అతన్ని విడిచిపెట్టి అతనికి ముక్తినిస్తాయి. మహాపాపాలకి ప్రాయశ్చిత్తమే ఓంకారం. చచ్చే ముందు పూర్వం ఓంకారం పలకరా నాయన, ఓం అంటే చాలు నీ పాపాలన్నీ ఆ క్షణమే పోతాయి అనేవారు. ఆ ఓంకారం వీడనక్కర్ లేకుండా శివుడు అంటట చెవులో. ఇంక వీడి దగ్గర పాపం ఎక్కడున్నది? వీడు శివుడైపోతాడు. అందుకనే ఈ ప్రపంచంలో ఎక్కడా లేని విచిత్రమైన మరణం, హాయి అయిన మరణం, ఆనందకరమైన మరణం ఒక్క వారణాసిలోనే ఉంటుంది. ఆ మరణం వల్ల ఇకవాడికి జన్మే లేదు. కాకపోతే ఇదంతా ఎవరికి దొరుకుతుంది? పరమ గురు భక్తి కలిగిన వాడికి, లేదా
నిరంతరం కాశీ మీద పరమ గాఢ విశ్వాసం కలిగిన వాడికే ఈ యోగం పడుతుంది. ఇక్కడ కొన్ని విషయాలు జాగ్రత్తగా వినండి. అపాపశ్చమృతో యో వై సద్యో మోక్షం సమశ్నుతే సపాపశ్చమృతో యస్యాత్ కాయవ్యూహాన్ సమశ్నుతే. ఏ పాపం చెయ్యని వాడు కాశీలో మరణించిన వెంటనే ముక్తి పొంది శివుడైపోతాడు. శివుడి రూపం అంటే రూపం పొందుతాడు. కానీ ఒక దుర్మార్గుడు పరమ పాపాత్ముడు ఉన్నాడు, ఔరంగజేబు లాంటి నీచుడు ఉన్నాడు, లేకపోతే ఇంకెవడో క్రూరుడు ఉన్నాడు. ఇటువంటి వాడు కూడా కాశీలో మరణించచ్చుగా. ఇక్కడే అసలు సిసలైన కాశీ మహిమ గురించి పరమ పవిత్రమైన శివపురాణంలో చెప్పారు. ఎవడైనా మహాపాపాత్ముడు కాశీలో చచ్చిపోతే చెయ్యరాని పనులు చేస్తే వాడు కూడా ముక్తి పొందుతాడట. కానీ ఎలా ముక్తి పొందుతాడంటే 10,000 సంవత్సరములు భైరవుడి చేతిలో యాతన అనుభవించి అప్పుడు ముక్తి పొందుతాడు. అది తేడా. యాతనాం సోనుభూయైవ పశ్చాన్ మోక్షమవాప్నుయాత్ భైరవీం యాతనాం ప్రాప్య వర్షాణం అయుతే పునః. మహాపాపాత్ముడు ఉన్నాడు, కాశీలో చెయ్యరాని పనులు చేశాడు, శివుడి యొక్క ఆలయం పడగొట్టాడు, లింగం తీసి ఇంకో చోట పారేశాడు, లేదా ఎక్కడో చేయకూడని చోట మూత్ర విసర్జన చేశాడు, ఎవరినో చంపాడు. ఇలాంటి పిచ్చి పాపాలు చేసిన వాడిని వెంటనే భైరవుడు చావగానే యముడి దగ్గరికి పంపడు, తాను పట్టుకుపోతాడు. అందుకే ఆ యాతనకి భైరవీం యాతనాం ప్రాప్య, భైరవ యాతన అంటారు. ఆ యాతన ఒక 10,000 సంవత్సరములు మాత్రమే అనుభవిస్తాడు. ఓన్లీ 10,000 years, అంతకంటే ఎక్కువ కాదు కదా. 10,000 ఈ 10,000 సంవత్సరాలు శిక్ష అనుభవించాక అప్పుడు వాడిని శుద్ధి చేసి తతో మోక్షమవాప్నోతి భుక్త్వా పాపం చ సుందరీ. భైరవుడి చేతిలో పాపఫలం అనుభవించాడు గనక శాశ్వత మోక్షం పొందుతాడు. మొత్తం మీద కాశీలో చచ్చినవాడికి ముక్తి ఖాయం. ఆ ముక్తి 2 రకాలు. మీలాంటి పుణ్యాత్ములు ఎవరైనా కాశీలోకి వెళ్ళి, ఇప్పుడు కాదు 100 ఏళ్ళు అయ్యాక, ఇప్పుడు తొందరపడి మధ్యలోకి మాత్రం ఎవరైనా వెళ్ళినా నేను ఒప్పుకోను, వాడికి రిజర్వేషన్ దొరకని. మనం 100 ఏళ్ళు నిండాక కాశీ వెళ్ళి మీ అదృష్టం బాగుండి అక్కడ శరీరం విడిచిపెడితే మీరు పుణ్యాత్ములని నేను నమ్ముతున్నాను కనుక, అలా అనకపోతే మళ్ళీ కొన్ని ఇబ్బందులు నాకుంటాయి కనుక అటువంటి వాళ్ళు గ్యారంటీగా శరీరం విడిచిపెట్టాక అచ్చం శివుడి రూపం వంటి రూపం ధరించి ముక్తి పొందుతారు. ఒకవేళ వీడు పాపాత్ముడు, పైకి మంచిగా నటిస్తూ లోపల లోపల తిట్టుకుంటాడు అనుకో, వాడు అలాంటి వాట వీడు ఇలాంటి వాట అనుకున్నారనుకోండి, చెయ్యరాని పనులు చేశారనుకోండి, అప్పుడేమవుతుందనమాట, శరీరం విడిచిపెట్టాక భైరవుడి చేతిలో ఒక 10,000 సంవత్సరాలు శిక్షణ అనుభవిస్తాడు. భైరవుడి చేతిలో శిక్షణ అనుభవిస్తే ముక్తి తొందరగా వస్తుంది. యమయాతనలో పొందిన వాడికి ముక్తి రాదు, వాడు మళ్ళీ భూమి మీద ఏ దరిద్రపు జంతువుగానో పుడతాడు. వీడు పుట్టడిక అక్కడి నుంచి కైలాసాన్ని కడతాడు. ఏ విధముగా అయినా కాశీలో ముక్తి తప్పదు. కాకపోతే 10,000 సంవత్సరాలు శిక్షణ అనుభవించినట్టు మాట్లాడండి. కాబట్టి ఎందుకు కాశీ వెళ్ళాక నానా రకాలైనటువంటి పెచ్చమూలు చేయడం ఎందుకు? దాని బదులుగా కాశీ వెళ్ళి భక్తితో కాశీని నమ్మి ఆ కాశీ విశ్వేశ్వర అనుగ్రహం పొంది పాప ప్రక్షాళన చేసుకుని ముక్తి పొందడం మంచిది. కాశీలో హింస పరమ దోషం. కాబట్టి కాశీలో అహింసతో బ్రతకాలి. మేము కాశీ యాత్ర చేసి అక్కడ చచ్చిపోదాం అనుకున్నవాళ్ళు, లేదా కాశీలో 9 రోజులు 6 నెలలు ఎంతో కొంత కాలం ఉందాం అనుకున్నవాళ్ళు కనీసం గుడ్డును కూడా తినకూడదట. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, సాధ్యమైనంత వరకు మనం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం. మన భారతీయులకు ఉన్న లక్షణం ఏంటో తెలుసా? అహింస పరమోధర్మ అని బతికిన వాళ్ళు. వీళ్ళు తలుచుకుంటే కరివేపాకుతో బతకగలరు. మనకి భగవంతుడు రకరకాల ఫలాలు ఇచ్చాడు, పుష్పాలు ఇచ్చాడు, ఆకులు ఇచ్చాడు. వీటితో బ్రతికితే ఆరోగ్యం, ముఖానికి కాంతి, ఆనందం కలుగుతాయి. ఒక్కసారి కాకపోతే 2 రోజులకి 3 రోజులకైనా సాధన చేస్తే మనం ఈ దిక్కుమాలిన ఆహారాల నుంచి బయటకు రాగలుగుతాం. కాఫీ మానేయాలంటే మానేసిన వాళ్ళు ఉన్నారండి. అన్నం మానేసి బతికినటువంటి మహాత్ములు ఉన్నారు. ఎంతెందుకు పురాణం మానేయాలనుకుంటే మానేసి సినిమా కడుతున్నారా లేదా? అంతకంటే తీసిపోయింది అది. అలాగే ఏ పనన్నా సాధనము వల్ల చేకూరుతుంది. కాశీలో హింస మాత్రం పరమదోషమని శివుడు చెబుతున్నాడు. ఇవన్నీ నేనేం చెప్పినా ప్రామాణికంగా చెబుతున్నాను. ఇక్కడే ఉన్నాయి చూడండి శ్లోకాలు. ఆ శ్లోకాలకి మీకు తాత్పర్యం కరెక్ట్గా రాసి ఇవ్వగలుగుతాం. మొత్తం మీద ఏ పాపం చేసినా పాపానికి శిక్ష అయ్యాక మళ్ళీ ముక్తి పొందుతాడు. కర్మ 3 రకాలు. కర్మచ త్రివిధం ప్రోక్తం కర్మకాండే మహేశ్వరి సంచితం క్రియమాణం చ ప్రారబ్ధం చేతి బంధకృత్. కర్మలు 3 రకాలు. అవి సంచితము, క్రియమాణము, ప్రారబ్ధము.
సంచితము అంటే బాగా పోగేసి పెట్టుకున్నదనమాట. తెలుగులో ఓ సంచి నిండా డబ్బులు రెడీ చేసి పెట్టుకుని దాచినట్టు అనమాట. ఇక క్రియమాణం అనగా రాబోయేది. ఇప్పుడు మనం ప్రారంధం అంటామే, ఆ ప్రారంధం తర్వాత వచ్చే ఆగామీ కర్మ దాన్ని క్రియమాణం అంటారు. ప్రారంధానికి ప్రారంధం అంటే ఏంటి? ప్రస్తుతం మనం అనుభవిస్తున్న దాన్ని ప్రారంధం అంటారు. ఈ పూట మీరు పురాణం వింటున్నారు, ఇది మీ ప్రారంధం, గ్యారంటీగా వింటారు. మధ్యలో ఒక్కొక్క ఆయన ఎంత చెప్పినా వినిపించుకోకుండా టింగ్ 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 ఫోన్ శబ్దం చేస్తాడే, అది వాడి ప్రారంధం. ఆ కర్మ వల్ల మనం పురాణం సరిగ్గా చెప్పుకోలేకపోవడం మన ప్రారంధం. మధ్య మధ్యలో పిల్లల్ని పురాణం టేబుల్ ఒళ్ళో పడుకోబెట్టుకుని అటు ఇటు కదిపి గురువుగారిని డిస్టర్బ్ చేస్తారే, అది వాళ్ళ ప్రారంధం. ఈ దోమలు వచ్చి నన్ను కొట్టడం నా ప్రారంధం. ఈయన కూర్చుని ఇక్కడ రికార్డు చేయడం ఆయన ప్రారంధం, మైకు పెట్టడం ఆయన ప్రారంధం. ఇలా మనందరికీ గ్యారంటీగా చేయవలసిన పనులు ఉన్నాయి, ఈ అనుభవించవలసిన వాటిని ప్రారంధం అంటారు. గ్యారంటీగా చెయ్యవలసిన, తప్పనిసరిగా చెయ్యవలసిన, అనుభవించి తీరవలసినటువంటి కర్మలను ప్రారంధం అంటారు. భవిష్యత్తులో అనుభవించవలసిన ఉన్నాయే రాబోయే కర్మ, దాన్ని ఆగామి లేక క్రియమాణం. ఇంతకు పూర్వమే చేసేసి బ్యాంకు బ్యాలెన్స్ ఎఫ్డి వేసినట్టుగా పెట్టుకున్న కర్మల ఫలితం సంచితం. పోగు చెయ్యబడినటువంటిదేమో సంచితం, అనుభవిస్తున్నది వర్తమానం ప్రారంధం, రాబోయేది ఆగామి లేక క్రియమాణం. ఇలా 3 కర్మలు అన్నమాట: సంచితము, ప్రారంధము, ఆగామి. ఇందులో ప్రారంధం ఎవ్వడని అనుభవించక తప్పదు. ఇప్పుడు అన్నం తినేసావు, అన్నం తిన్నావు కాబట్టి దాని ఫలితం అనుభవించక తప్పదు. కానీ ఈ పోగేసిన ఉన్నది సంచితం, దాన్ని తప్పించుకోవచ్చు. రాబోయే కర్మలను కూడా తప్పించుకోవచ్చుట మన యొక్క ఉపాసనా బలంతో. మీ దగ్గర ఓ 5 కోట్లు ఎఫ్డి వేసుకున్నారు, మీకు ఈ క్షణంలో అది వదిలించుకోవాలని కూడా అది పెద్ద కష్టం ఉంది. అది ఏదన్నా మీరు సత్కార్యానికో, హుండీలోనో, మంచి పీఠానికో ఇచ్చేయచ్చు మీ డబ్బు. అలాగే భవిష్యత్తులో సంపాదించాలనుకున్న డబ్బు కూడా వద్దనుకుంటే వదిలించుకోవచ్చు. కానీ ఇప్పుడున్న దాన్ని, నోట్లో పెట్టుకున్న అన్నం గొంతుకు దిగితే మాత్రం అది ప్రారంధం. గొంతుకు ఒకసారి దిగింది కదా, ఎంత గింజుకున్నా బయటికి రాదు అంత తేలిగ్గా. ఈ కంఠం దాటి కిందకి వెళ్ళిందా దాని ప్రభావం చూపిస్తుంది. అది విషమైతే చంపుతుంది. ఏ నిమ్మరసం పడనవాడికైతే అది వాడి గొంతు పోగొడుతుంది. ఓ నిమ్మరసం పడనవాడికి నిమ్మరసం ఇబ్బంది కలిగిస్తుంది. కొరివికారం తింటే దాని మంట చూపిస్తుంది. కాఫీ దాని మంట చూపిస్తుంది. ఇలా ఒక్కసారి కంఠం దాటి కిందకెళ్ళిన ఆహారము దాని ఎఫెక్ట్ ఎలా చూపిస్తుందో, అనుభవించే కర్మ కూడా తప్పనిసరిగా అనుభవిస్తే కానీ వదలదన్నమాట. ఈ ప్రపంచంలో ఎంతటి వాడైనా తప్పించుకోలేని కర్మ పేరు ఏమిటనమాట? ప్రారబ్ధము. మహాత్ములు కూడా తప్పించుకోలేరు. ప్రారబ్ధం నవినా భోగో నశ్యతీతి సునిశ్చితం. ప్రారబ్ధ కర్మ భగవంతుడు కూడా తప్పించుకోలేట్టు భూమి మీద ఉంటే. అంటే మానవ రూపం ఎత్తితే ఆయన కూడా తప్పించుకోను అన్నాడు, అనుభవించి తీరాలి. కానీ మృతిశ్చ తస్య సంజాత తదా తస్య క్షయో భవేత్. ఎంత చిత్రం! కాశీలో మరణిస్తే ఈ ప్రారబ్ధం కూడా పోతుందిట. అందుకని కాశీ అంత గొప్పదన్నారు. నువ్వు అనుభవించవలసిన కర్మ కూడా కాశీలో మరణిస్తే ప్రారబ్ధము కూడా నశిస్తుంది అని 23వ అధ్యాయం 12 జ్యోతిర్లింగ మహాత్మ్యం శివపురాణంలో కోటి రుద్ర సంహితలో 49వ శ్లోకంలో చెప్పారు. 49వ శ్లోకంలో అనుభవించి తీరవలసిన ప్రారబ్ధ కర్మ కూడా తొలగే ఏకైక స్థలం వారణాసి. అక్కడికి వెడితే చాలు మహాపాపాలు భస్మం అయిపోతాయి. ఇక కాశీ 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 అని నిరంతరం తలుచుకున్నటువంటి వ్యక్తి ఎంత యోగం పొందుతాడో ఆలోచించు. భస్మం అయిపోతాయి మన పాపాలు. కొంతమంది ఏం చేస్తారు, కాశీలో మరణిస్తే మంచిదని గురువుగారు చెప్పేశారు కదా, కాబట్టి బాగా రిటైర్ అయిపోయాక చేయవలసిన పనులన్నీ చేశాక, అది కూడా ఓ 90 ఏళ్ళు వచ్చేదాకా నేను గ్యారంటీగా బతికేస్తాను, కాబట్టి 90 ఏళ్ళు వచ్చేదాకా హాయిగా ఏలూరులోనో, ఏదో పెదవడ్లపూడిలోనో, మంగళగిరిలోనో, గుంటూరులోనో, కుక్కటపల్లిలోనో, అదేదో భగత్ సింగ్ నగర్లోనో ఎక్కడో చోట ఉంటాను. ఇంకా బాగా 90 ఇయర్స్ వచ్చేసాక అప్పుడు బయలుదేరి కాశీ పెడతాను. ఇప్పట్లో నేను ఎక్కడ చస్తాను, అప్పుడు కాశీ వెళ్ళి అక్కడ మరణించి ముక్తి పొందుతాను అనుకుంటారట కొంతమంది. పాపం అది కూడా శివుడే అన్నాడు, చాలా కాలం బతుకుతానని మానవుడికి ఆశ. ఇప్పట్లో నాకు మరణం రాదు, ఇంకా చాలా పనులు ఉన్నాయి, ఇప్పుడు నా వయసు కేవలం ఎంత 75 ఏళ్ళే కదా, నేను 100 ఏళ్ళు బతుకుతాను, ఇంకో 25 ఇయర్స్ అంటే ప్లెంటీ ఇయర్స్ ఉంది నాకు, అప్పుడు చిట్ట చివరిలో వీలునామా రాసి నా వీలుని బట్టి కాశీ పెడతాను అనుకుంటాట. వారికి ఇచ్చాడా? అప్పుడు కాశీ కాదు కదా, మూసీకి కూడా వెళ్ళలేము.
నీ ఇంట్లో ఉన్న ఏసీ రూములో కూడా చస్తావు లేదో తెలియదు నీకు. దూరం మే మరణం, దూరం మే మరణం, యువాహమధునా ధార్యం నచిత్తే త్వితి. దూరం మే మరణం, యువాహమధునా ధార్యం నచిత్తే త్వితి. శ్రోతవ్యో నిభృతం కృతాంతమహిషగ్రైవేయ ఘంటాధ్వని నైకట్యాత్ ప్రకటోత్కటశ్రమఘటాం అప్రాప్య హిత్వా ద్రుతం. జీర్ణాం పర్ణకుటీం విహాయ సుమతి గచ్చేత్పురీం ధూర్జటేః. ఏ ఎప్పట్లో నాకు మరణం లేదు, దూరం మే మరణం, మే నాకు మరణం, చావు, దూరం ఎప్పట్లో లేదు, చాలా కాలం తర్వాత వస్తుంది. కారణం యువాహమధున, నేను ఇంకా కుర్రాణ్ణి, నా జుట్టు నెరవలేదు, బొట్టు నెరవలేదు, నేను ఇంకా కుర్రాణ్ణి అనుకుంటాట పాపం అని నీ మనస్సులో ఎప్పుడు అనుకోకన్నాడు. వెంటనే యువాహం అధునా ధార్యం నచిత్తేత్వితి. అధునా ఇప్పుడు, యువా అహం నేను యువకుణ్ణి అని చిత్తే మనస్సునందు పొరపాటును కూడా భావించకరా. చావుకి ముసలాడా పడుచాడా కుర్రాడా ఇవేమి అక్కర్లా, ఎప్పుడు ఎవడు పోతాడో తెలియదు. మనకి ఇవి తెలియక నా పేరు మీద ఒక ఇల్లు రాసి ఇచ్చేస్తే బాగుండు, అపార్ట్మెంట్ రాస్తే బాగుండు, మొత్తం రాతకోతలు అయిపోతే బాగుండు అనుకుంటాడు. ఈ రాత అయ్యేలోపు వీడికి ఎవడు వాత పెడతాడు, ఆ తర్వాత యాతనలు వస్తాయి. కాబట్టి ఇవేం ఆలోచించకు. నీ పక్కనే ఒక శబ్దం నిరంతరం వినపడుతోంది, నువ్వు వినడంలేదు తప్ప నీకో శబ్దం నీ చెవిలో మోగుతోంది, అది విను. ఏమిటవి? శ్రోతవ్యో నిభృతం కృతాంతమహిషగ్రైవేయ ఘంటాధ్వని నైకట్యాత్. నైకట్యాత్ నీ పక్కనే, నీ పక్క నుండి, నికటము అంటే దగ్గర, నైకట్యాత్ నీ పక్క నుండి ఒక భయంకర శబ్దం నీ చెవిలో పడుతోంది. ఏమిటా శబ్దం? ఢామ్ ఢీమ్ అని శబ్దం అయ్యేటటువంటి ఘంటాధ్వనిట, పెద్ద ఘంటాధ్వని వినపడుతోంది. ఓరి మానవ, నీ చెవుల్లో నిరంతరం ఘంటా శబ్దం ఒకటి వినపడుతూనే ఉంది. గుళ్ళో కొట్టే గంట అయితే పవిత్రం, ఇది భయంకరమైన ఘంటాధ్వని. ఏమిటా ఘంటాధ్వని? యమధర్మరాజు గారి ఎక్కి వచ్చే దున్నపోతు మెడలో ఉన్న ఘంటాధ్వని. యమధర్మరాజు గారు భూమి మీద నిరంతరం తిరుగుతూనే ఉంటాడు, అన్ని చోట్ల తిరుగుతూనే ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, ఇంకో చోట ఉంటాడు, ఇక్కడికి రాడు, నేనంటే భయం కనుక ఆయనకి. కానీ అదే మీరు బయట ఉంటే మిమ్మల్ని పట్టుకుపోవచ్చు. కాబట్టి యమధర్మరాజు గారు నిరంతరం సంచరించడానికి ఒక వాహనం వాడతాడు ఆయన. ఆ వాహనం పేరు దున్నపోతు అన్నమాట. మీలో ఎవరైనా సెల్ మాట్లాడుతూ కనుక డ్రైవ్ చేస్తే ఆయన గారు వచ్చి మిమ్మల్ని పలకరిస్తారు. హల్లో హెల్లో, మాట్లాడేది సెల్లో అని, హెల్లో అని రాబోయ్ హెల్కి అంటాడనమాట. కాబట్టి సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ పెడితే యమధర్మరాజు గారు వచ్చి మనల్ని పట్టుకెడతాడు. ఆ యమధర్మరాజు గారు ఎక్కువ వచ్చే వాహనం పేరు దున్నపోతు. ఆ దున్నపోతు మెడలో పెద్ద గంట ఉంటుంది. దున్నపోతు కదిలినప్పుడల్లా మెడలో ఉన్న గంట ఠంగ్ ఠంగ్ అని మోగుతుంది. ఈ ఘంటాధ్వని నీ చెవులోకి వినపడుతోంది, నువ్వు పట్టించుకోవట్లేదు. కాబట్టి జాగ్రత్తగా కొంచెం అబ్జర్వ్ చేసి విను. ఓహో వినపడుతోంది, ఇప్పుడు మీరు కూడా అబ్జర్వ్ చేయండి, మీకు వినపడుతుంది. ఇక్కడున్నప్పుడు వినపడదు, బయటికి వెళ్ళాక అబ్జర్వ్ చేయండి. ఈ లోపలికి ఎముడికి రావడానికి ఎన్ని దమ్ములు ఎన్ని గుండెలు. ఇక్కడ శివపురాణం జరుగుతూ ఉంటే చంద్రశేఖరుణ్ణి మనం ఆశ్రయిస్తే ఆయన లోపలికి రాలేడు, ఒక్కసారి బయటికి వెళ్ళాక మాత్రం వినిపిస్తాడు ఆయన ధ్వని. వారి వారి కర్మలను బట్టి పట్టుకుపోతాడు. అంటే ఒరే మృత్యువు పక్కనే ఉందని గ్రహించరా, నేను కుర్రాణ్ణి అని మనస్సులో అనుకోకు, ఇప్పట్లో మరణం లేదనుకోకు. అప్పుడు నువ్వేం చేయాలి? వెంటనే ఇక్కడి నుంచి తొందరగా నీ బాధ్యతలని వదిలించుకొని అత్యంత పవిత్రమైన ధూర్జటేహ పురీం గచ్చేత్తు, శివుడిపురమైన కాశీకి వెళ్ళిపో. నీ ఇల్లు ఏదో గొప్పది, ఇంట్లో కూర్చుంటే భోగాలు వస్తాయనుకుంటున్నావు. వారి పిచ్చాడా, నువ్వు ఏ ఊళ్ళో ఉన్నా నీకు తెప్పలు తప్పలు. నువ్వు ఉప్పల్లో ఉన్నా తెప్పలు తప్పవు, గొప్పల్లో ఉన్నా తెప్పలు తప్పవు, గుంటూరులో ఉన్నా నీకు సమయం వస్తే వెళ్ళక తప్పదు నాయన. కాబట్టి ఈ కొంప గోడు అన్నీ విడిచిపెట్టి
ముసలితనములో వచ్చే శ్రమ వల్ల శరీరము కదలలేని దుస్థితి రాకపూర్వం వెళ్ళన్నాడు ఆయన. అప్రాప్య శ్రమఘటాం అప్రాప్య హిత్వా ధృతం జీర్ణాం పర్ణ కుటీం విహాయ సుమతి గచ్చేత్పురిం ధుర్జటే. ఎంత బాగా చెప్పాడండి శివుడు చెప్పిన మాట. అందుకే మనం వినాలి. మనకి వార్ధక్యం వచ్చే కొద్దీ శ్రమ పెరుగుతుంది. శ్రమ వల్ల ఆయాసం వస్తుంది. దానివల్ల ఏమవుతుంది? మేడం ఎట్లు ఎక్కలేం, కారు ఎక్కి దిగలేం, రైలు ఎక్కి దిగలేం. విమానాశ్రయాల్లో కూడా కొంతమంది ఏం చేస్తున్నారు? వీల్ చైర్ అని అడుగుతారు. కుర్చీలో కూర్చోబెట్టి బతికొండగానే నలుగురు మోసినట్టుగా మొత్తం మోసుకుపోతూ ఉంటుంది. ఈ స్థితి రాకపోవడమే, అలసట రాని క్రితమే నీ దరిద్రపు శరీరం, నీ దౌర్భాగ్యపు కొంప విడిచిపెట్టి పరమ పవిత్రమైన కాశీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ శరీరం విడిచిపెడితే నీకు ముక్తి వస్తుంది. అంత ముక్తి ఇచ్చే స్థలం కేవలం వారణాసి తప్ప మరొకటి లేదు. దాన్ని విడిచిపెట్టి ఎప్పుడు చూసినా ఇల్లు ఇల్లు అంటావేమిట్రా అన్నాడు ఆయన. దీన్ని బట్టి వారణాసికి వెళితే ఎంత లాభమో ఈశ్వరుడు అమ్మవారి వంకతో మనకు అందించాడు. కాశీకి వెళ్ళడం చాలు, అది కూడా ఎంత తొందరగా వెడితే అంత మంచిదన్నమాట. అప్పుడు వాడికి ముక్తి వస్తుంది. కాశీలో మరణిస్తే మాత్రం పునర్జన్మ ఉండదు. పాపాత్ముడికి కూడా భైరవీ యాతన అయ్యాక పునర్జన్మ లేకుండా పోతుంది. ప్రయాగలో మరణిస్తే ఏదో ఒక మంచి లోకం రావచ్చు, లేదా హరిద్వారంలో మరణిస్తే ఒక ఉత్తమ లోకం రావచ్చు. ఇవన్నీ మళ్ళీ భూమికి తీసుకొస్తాయి. అదిగే మరి కాశీఖండంలో శివశర్మోపాఖ్యానం అదేగా. ప్రయాగలో మరణించాడు ఒకడు, వాడు మళ్ళీ భూమి మీద పుట్టాడు. శివశర్మ అన్నవాడు మాయాపురంలో హరిద్వార్లో చచ్చిపోయాడు. హరిద్వార్లో చచ్చిపోయాక మళ్ళీ భూమి మీదకి రావాల్సి వచ్చింది. అదే కాశీలో మరణిస్తే ఇక మళ్ళీ భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ భూమి మీదకి వస్తే శివుడి పరివారముగా మారి స్వేచ్ఛగా వచ్చి మళ్ళీ పెడతాడు. అంతే తప్ప మానవ జన్మ లేక పశు జన్మ, చీమ జన్మ, దోమ జన్మ, ఇంకో జన్మ ఎత్తడు. తస్మాత్ మచ్ఛాసనాద్ విష్ణు సృష్టిం సాక్షాద్ధి నూతనం. కాబట్టే విష్ణువు ఈ కాశీలో మరణించేవాడికి ఉత్తమ గతులను ఇస్తాడు, సాధకుల కోసం ఇస్తాడు. విష్ణువు భూలోకంలో మీ గురువు రూపంలో ఉంటాడు. పురాణం చెప్పే గురువు రూపంలో ఉన్నవాడే విష్ణువు అనుకుని ఆయన చెప్పింది శిరస్సుకి ఎక్కించుకొని ఆయనని గౌరవించి ఆయన మార్గంలో నడుచుకొని కాశీకి వెళ్ళి ముక్తి పొందండి. ఇంకా అద్భుతం చెబుతున్నాను విను అన్నాడు ఆయన. ఈ శ్లోకం ఇందాక నేను మీకు చెప్పాను శ్లోకం ఉందే, అది సంస్కృతంలో వ్యాసుల వారు రాసిన శ్లోకం. దాన్ని తెలుగులో శ్రీనాథ కవి కాశీఖండంలో అనువాదం చేశాడు. ఈయన చమత్కారం చేశాడండి. ఆయనేమో దూరంగా ఉంది మరణం, నేను యువకుణ్ణి అని మనస్సులో అనుకోకురా, ఓపిక ఉన్నప్పుడే ముసలితనం రానికితమే నీ బాధ్యతలు వదులుచుకుని యమధర్మరాజు గారి యొక్క ఆ మృత్యుఘంటాధ్వని చెవులో పడడం విని తొందరగా కాశీపో అన్నాడు ఆయన. కానీ శ్రీనాథుడు ఎంత చమత్కారం చేశాడో తెలిసిన, అర్ణోరాశి పరీత భూభువన మధ్య స్వర్ణఖండంబు, అర్ణోరాశి పరీత భూభువన మధ్య స్వర్ణఖండంబు, సంపూర్ణ ఐశ్వర్య సమృద్ధి కాశీ కృతపాపుడైన తత్పట్టణాభ్యర్ణక్షోణుల 5 క్రోశముల ప్రాణాంతంబునల్ మర్త్యుడు ఆకర్ణ్యం పండు, కృతాంతవాహ మహిషగ్రైవేయ ఘంటాధ్వనిల్. మొత్తం భూమి చుట్టూతా సముద్రం ఉన్నది. 7 సముద్రాల చేత చుట్టుకొనబడి ఉన్న పరమ పవిత్రమైన భూమి ఇది. ఈ భూమండలం మొత్తంలో ఈశ్వరుడు శాశ్వతంగా సంపూర్ణంగా ఉండే స్థలం కేవలం కాశీ. సంపూర్ణ ఐశ్వర్య సమృద్ధి, పూర్తిగా ఈశ్వరుడి చేత నింపబడి ఉన్న స్థలం కాశీ. ఒక కాశీ మాత్రమే. మొత్తం భూమండలం అంతా పరమాత్మ స్వరూపమైనప్పటికీ ఈశ్వరుడు ఎల్లప్పుడూ పూర్తిగా సంపూర్ణముగా విడిచిపెట్టకుండా వ్యాపించి ఉండే స్థలం కేవలం కాశీ. అక్కడికి వెళ్ళినవాడు కృతపాపుడైన, చెయ్యబడిన పాపం కలిగినవాడు అంటే మహాపాపి. ఎంతటి పాపాత్ముడైనా అక్కడికి వెడితే వాడు ప్రాణం పోయేటప్పుడు ఘంటాధ్వని వినట్ట. పరమపాపాత్ముడు కాశీ వెళ్ళాడండి, వాడు చచ్చిపోతున్నాడండి. అప్పుడు వాడి చెవిలో
ఓ గంట వినపడదట. ఏమిటా గంట? కృతాంతవాహ మహిషగ్రైవేయ ఘంటాధ్వని. యమధర్మరాజు గారి వాహనమైన దున్నపోతు వెడలో ఉన్న ఘంటాధ్వని వాడు వినడు, అనగా వాడు యమలోకానికి వెళ్ళడు, ఎంత పాపాత్ముడైనా. అది కూడా ఎక్కడ? 5 క్రోశముల. కాశీ చాలా పెద్దది, అందులో ఒక పంచక్రోశులు మాత్రమే. ఆ ప్రాంతం ఏమిటో మీకు చెప్పాను. సూర్యకుండము, కేదారఖండము, ఈ విశ్వనాథ ఆలయ ప్రాంగణము, మణికర్ణికా ఘట్టము, ఆ బిందుమాధవుడు ఉన్న స్థలం, కాలభైరవుడు ఉన్న స్థలం, ఇదంతా కలిపి ఒక 5 క్రోశులు ఉంటుంది. అంటే 5 రెళ్ళు 10 మైళ్ళని కొందరన్నారు. క్రోసు అంటే 2 మైళ్ళు కాదు. సంస్కృతంలో ఈ క్రోశానికి మరొక అర్థం అన్నది 3 మైళ్ళని కొందరన్నారు, 4 అని కొందరన్నారు. ఏమైనప్పటికీ ఇప్పటి ప్రమాణం ప్రకారంగా ఇంచుమించుగా ఒక 24 మైళ్ళు ఉంది ఎటు నుంచి చూసినా. ఈ 24 మైల్స్ మధ్యలో ఎవరు చచ్చినా వాడికి యముడి యొక్క భయం లేదు. మహాపాపి కూడా ఇందాక చెప్పినట్టుగా మరీ మహాపాపి అయితే భైరవుడి దగ్గరికి వెడతాడు, అక్కడ శుద్ధి అవుతాడు. మొత్తం మీద కాశీలో మరణించిన వాడు శివుడి పరివారం అయిపోతాడు. అంత గొప్పది కాశీ. కానీ ఎంత గింజుకున్నా కాశీ 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 వెళ్ళాలనుకున్నా కాశీకేసి వెళ్ళలేమట. ఇది అసలు కథ. అసలు మనకి కాశీ అంటే భక్తి ఏర్పడింది, కాశీ వెళ్ళాలనిపించింది. ఓ పద్మాకర్ గారు ఓదరగొట్టి పారేస్తున్నారని ఉత్సాహం వచ్చేసింది. ఇంక ఇప్పుడు ఈ పూట ఎప్పుడు స్వస్తి అంటారా అనగానే ఎప్పటికిప్పుడు ఇంటికి వెళ్ళి మూట ముల్లి సర్దుకుందాం, కరోనా లేదు, భయం లేదు మాకు అనుకుని ప్రయాణకి వెళ్ళి సంసిద్ధ కరో అని పెళ్ళానికో మొగుడికో ఒకరికోళ్ళు చెప్పుకొని కాశీ బయలుదేరారనుకుందాం. తత్కాల్లోనో లేకపోతే విమానంలోనో వాళ్ళ యోగాన్ని బట్టి మహాపుణ్యాత్ములు కాలినడకనో బయలుదేరారు. బయలుదేరినంత మాత్రం చేత కాశీ వెళ్ళగలమా? మహాప్రయత్నము చేసినంత మాత్రం చేత కాశీ వెళ్ళలేము. ఈశ్వర అనుగ్రహం లేనిదే ఏ జనుడు కాశీ వెళ్ళలేడు. అథవా వెళ్ళినా వాడు నానాయాత్ర పడతాడు, అక్కడికి వెళ్ళినా వెనక్కి వచ్చేస్తాడు, లేదా వెళ్లకుండానే పోతాడు. వాడి ఎముకలు కూడా వెళ్ళవట ఈశ్వర అనుగ్రహం లేకపోతే. చాలా కాలం క్రితం రామేశ్వర క్షేత్రం దగ్గర ఒక కీకారణ్యంలో ఒక బోయపల్లె ఉన్నది. ఆ పల్లెవాళ్లలో ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు. వీళ్ళంతా బోయేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఒక 2-3 విప్ర కుటుంబాలు, ఒక 2-3 వైశ్య కుటుంబాలు అక్కడ ఉన్నాయి. అందులో ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన ఆ రోజుల్లో 14 కోట్లకి పడగ ఎత్తినటువంటి ఒక వైశ్యశ్రేష్ఠుడు, పరమధర్మాత్ముడు, ధనవంతుడు. కోటికి పడగెత్తడం అంటే ఏమిటో మీలో చాలామందికి ఇదివరకు నా ద్వారా పురాణం వినవాడికి తెలుస్తుంది. అయినా ఒకసారి చెప్పాలి. పూర్వకాలంలో ఏం చేసేవారంటే 12 గ్రాములు కానీ 8 గ్రాములు కానీ బంగారంతో ఒక కాయిన్ తయారు చేసేవారు, ఒక నాణ్యం. ఎక్కువ మంది 12 గ్రాముల బంగారంతో ఒక నాణ్యం తయారు చేసేవారు. ఇలాంటి బంగారు నాణ్యములు 12 గ్రాముల నాణ్యములు ఒక కోటి అయ్యాక వాటిలో పెద్ద కొండలో, మట్టి కొండలో పోసి, ఈ మట్టి కొండకి మంచి మూతి కట్టేసి దాన్ని దొడ్లో బాగా లోతుగా గొయ్యి తవ్వి పాతి పెట్టేవారు. ఎప్పుడైనా భవిష్యత్తులో ఇంట్లో వాళ్ళకి దివాళా అయిపోతే ఈ తవ్వితే ఈ బంగారం దొరికితే వాడు మళ్ళీ బాగుపడాలనే కోరికతో అలా 1 కోటి బంగారు నాణ్యములు కొండలో వేసి పాతి పెట్టేవారు. దాని మీద ఒక పడగ పెట్టేవారు, పాము పడగ. జంట పాములు ఉంటాయి కదా, ఆ పాముల యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించేవారు. అంటే ఈ కోటి మీద అదనమాట పడగెత్తడం అంటే. ఆ అడుగును 1 కోటి నాణ్యాలు ఉన్నాయని అర్థం. ఇప్పుడు ఇళ్లలోనూ పీకేరు. పాతకాలంలో పనిచేసేవారు, ఇప్పుడు బ్యాంకులు వచ్చాక మానేశారు. కానీ చాలా ఇళ్లలో ఉండేవన్నమాట. వాళ్ళు ధర్మాత్ములు కదటండి. ఆ రోజుల్లో ధర్మం కోసమే పనిచేసేవారు, భవిష్యత్ తరాల కోసం దృష్టిలో పెట్టుకు చేశారు. అలాంటివి 14 కోట్లకు పడగెత్తేట ఆయన. ఆయనకు ఒక్కతే కూతురు. ఆయన మహాత్ముడు అని చెప్పానుగా మీకు. అడవిలో ఉంటున్నారు పోయేవాళ్ళు, వీళ్ళందరికీ ముక్తి కలగాలనుకున్నాడు ఆయన. అందుకని వాళ్ళకి అన్నదానం చేసి పురాణం వినిపించేవాడు. పురాణం ఉట్టే వినమంటే చాలామంది వినరు కదా. పురాణం అయిపోయిన తర్వాత ఈ మాత్రం పులిహారో, లడ్డూలో, శనగలో, ఉలవలో పెడితే దీనికోసం వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. నా చిన్నప్పుడు కూడా ప్రసాదం కోసం వెళ్ళి పురాణం విని ఆ తర్వాత ప్రసాదం పోయి పురాణమే మిగిలింది నాకు. మొదట్లో చిన్నపిల్లలకి ఏంటంటే ఆకర్షణ అనమాట. భలే పులిహార పెడతారట్రా. సంపత్ నగర్లో అద్భుతమైనటువంటి శారదా పరమేశ్వరి దేవాలయం ఉంది, పద్మాకర్ గారి పురాణం అయిన తర్వాత అక్కడ పెట్టే పులిహార ఉంటుంది అనుకుని మొదట్లో 2 రోజులు వస్తారు పిల్లలు. తర్వాత ఏమవుతుంది, పురాణం రుచి ఎక్కువైపోయాక పులిహార రుచి మర్చిపోతారు. అందుకని అట్రాక్ట్ చేయడానికి ఆ రోజుల్లో ఆ పని చేసేవారు. పరమపూజ్యుడు ఈ వైశ్యోత్తముడు ఊళ్ళో ఉన్న బోయేవాళ్ళకి, చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి సత్కథా కాలక్షేపం ఏర్పాటు చేసి ఉచితంగా అన్నం పెట్టేవాడు. అంటే ఏమిటా కార్యక్రమం? ప్రతిరోజు సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల దాకా పురాణం జరగాలి. ఇదిగో ఇలాగా. దాంతోపాటు భజన,
మళ్ళీ టింగ్ 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 అని కొట్టేవారు. ఆ కొట్టేవాళ్ళలో ఒక్కొక్కడు మధురంగా పాడతారు, ఒక్కొక్కడు మానవుడికి ఎలా ఎవరికి వీలుంటే వాడు పాడేవారు. ఇలా నిత్యం పురాణము భజనములు. అందులో ఒక్కొక్కప్పుడు ఏంటంటే నిత్య పురాణాలు చెప్పేవాళ్ళందరికీ మాధురి కంఠం ఉండదు కనుక అప్పుడప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు కూడా పిలిపించేవారట. రోజు పురాణం చెప్పాను ఏదో నానాయాత్ర పడుతూ ఆ శ్లోకం చదివి శ్రూయతాం ఋషయ శ్రేష్ఠ అని చెప్పి ఆయన ఏదో ఆయనకు వచ్చిన రీతిలో చెప్తే అవతలవాడికి అర్థం కాదని మళ్ళీ అర్థమయ్యేలా చెప్పే ఓ మంచి శ్రేష్ఠ పండితులను కూడా పిలిపించేవారు. మొత్తం ఒక్క వ్యక్తి ఆయన ఎంతమంది వచ్చినా అంతమందికి అన్నము ఆయన తన సొంత ఖర్చుతో పెట్టేవాడు. అందరికీ కావలసినటువంటి ప్రబంధం ఏర్పాట్లు చేసేవాడు. ఆ అడవిలోనే ఆ పల్లెటూళ్ళలో ఓ పెద్ద మండపం కూడా కట్టించాడు, పురాణ మండపం. పౌరాణికుడి ఖర్చు ఆయనే పెట్టుకునేవాడు. పౌరాణికులు సాధారణంగా ఒంటరిగా రారు కదా, అంత తేలిక ఈ మహానుభావులు వచ్చారంటే వీళ్ళతో కూడా 4 5 వీళ్ళు పెద్ద గొడవ వ్యవస్థ. ఈ అంత అవస్థ ఆయన పడి చాలా ఖర్చు పెట్టి మొత్తం మీద నిత్య పురాణ కార్యక్రమం భజన కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఇలా ఉండగా ఒక మహానుభావుడైన పండితుడు కాశీఖండం చెప్పడానికి అక్కడికి వచ్చాడు. 40 రోజుల పాటు కాశీ మహిమని ఊదరగొట్టి చెప్పేశాడు ఆయన. ఆయన కంఠం బాగుండేది, పరమ పండితుడు, ప్రామాణికుడు. అందువల్ల ఆయన పురాణం చెబుతూ ఉంటే ఈ ఊళ్ళో ఉన్న 50-60 మందే కాకుండా చుట్టుపక్కల దాదాపు 5-6 మైళ్ళు, 10 మైళ్ళు, 12 మైళ్ళ నుంచి ఎడ్ల బళ్ళ మీద కాలినడకన ఆ బోయిపల్లెల్లో ఉన్న వాళ్ళందరూ పురాణం వినడానికి వచ్చేవారు. అంత బాగా చెప్పేవాడు ఆయన పురాణం అయిపోయిన తర్వాత వెళ్ళక్కర్లేదుగా జనం. చీకట్లో అడవులు వెళ్ళక్కర్లేకుండా వచ్చిన వాళ్ళందరికీ మండపంలో ఈయన పడుకోవడానికి దుప్పట్లు, కొంతమందికి కింద పడుకోలేని వాళ్ళు ఉంటారు, కొంతమంది వాళ్ళకి మంచాలు కూడా ఏర్పాటు చేశాడు. వచ్చేవాళ్ళు తినగా ఉంటారేటి మాకు స్పెషల్ రూమ్ ఎవరా అనేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి రూములు లేకపోయినా మంచం ఇచ్చేవాడు, పరుపులు ఇచ్చేవాడు, బంతలు ఇచ్చేవాడు. భోజనం మాత్రం అద్భుతంగా అందరికీ పెట్టించేవాడు ఆయన. దాంతో 40 రోజులు అదొక పెద్ద ఉత్సవంలో జరిగింది. ఈ 40 రోజులు చుట్టుపక్కల వాళ్ళకి ఇన్ని ఏర్పాట్లు చేస్తూ ఆయన పురాణం చెప్పిస్తూ ఉంటే వాళ్ళ అమ్మాయి కూడా 8 సంవత్సరాల పాప ఈయనతో పాటు పురాణానికి వచ్చేది. ఈ కోటీశ్వరుడికి ఒక్కతే కూతురు కదా, ఆ ఒక్క కూతురు రోజు ఫ్రంట్ రోలో కూర్చొని పురాణం వినేది. అందరికంటే ఉత్తమ శ్రోత్రి ఆవిడే. మిగతా వాళ్ళందరికంటే మరీ శ్రద్ధగా ఈ 8 ఏళ్ల పాప వినేదట. చిన్నపిల్లలు అనుకుంటామండి వాళ్ళు విన్నంత శ్రద్ధగా పెద్దవాళ్ళు వినం. పెద్దవాళ్ళకి కొన్ని తెగుళ్ళు ఉంటాయి, వాళ్ళకి లోపల కొన్ని సంస్కారాలు పెరుగుంటాయి. అందువల్ల వాడికి ఎంతసేపు లోపల ఏంటంటే నేను గొప్పవాడిని, చదువుకున్నవాడిని, డబ్బు ఉన్నవాడిని, లేకపోతే లెక్చరర్ని, ప్రిన్సిపాల్ని, లేకపోతే ఇంకేదో నాకు గౌరవం ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. నేను అధికార భాషా సంఘంలో మెంబర్ని, ఈ లక్షణాలన్నీ ఉంటాయి. కానీ పిల్లలకి ఏముంటాయి పాపం, అందుకని వాళ్ళు శ్రద్ధగా వినేవారు. అందులో ఈ పిల్లది పూర్వజన్మ సుకృతం ఏదో ఉంది, మహాయోగిని. ఆవిడ 40 రోజులు నాన్న గురువుగారు పురాణం మొదలు పెట్టడానికి ముందు అరగంట ముందు ఎడదాం, ఆయన 6:20 అంటున్నాడు, మనం 5:20కి ఎడదాం అనేది. ఈ పిల్లకున్న జ్ఞానం కనుక భక్తులందరికీ వస్తే ఎంత బాగుండా అనిపిస్తుంది నాకు అనమాట. 6:20కి నేను అనౌన్స్ చేయటమే కానీ 6:20కి ఎంతమంది వస్తారో. కానీ ఆ పాప మాత్రం 5:20కి కూర్చునేది, భజనలో కూడా పాల్గొనేది. అయ్యేసరికి గురువుగారు వచ్చేవారు, మొదలయ్యేది పురాణం. అయ్యి స్వస్తి అన్నాక వినయంగా నమస్కరించి ఆయన ఇచ్చిన ప్రసాదం పుచ్చుకొని వెళ్ళేది. 40 రోజుల్లో ఆయన కాశీ గురించి అద్భుతంగా చెప్పాడు. కాశీలో మరణిస్తే ముక్తి, కాశీని జీవితంలో ఒక్కసారైనా చూడాలి, కాశీ అవిముక్త క్షేత్రం అని వర్ణిస్తూ ఉంటే ఆ పిల్ల పులకించిపోయి రాత్రిపూట ఇంటికి వెళ్ళి నిద్రపోయాక కలలో కూడా కాశీనే దర్శించేది. పురాణం అన్నవాళ్ళు ఇంటికి వెళ్ళి నిద్రపోతున్నప్పుడు ఈ కాశీగా కల్లోకి వస్తుంది కదా. అలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారట, ఫేస్బుక్లో పెట్టారట. అదేమో మా భక్తులు నాకు పంపించి గురువుగారండి ఫేస్బుక్లో కొంతమంది పెడుతున్నారండి, నిన్నంతా కాశీయే వచ్చిందిట, మొన్న మధ్యనేమో శ్రీశైలం అని చెబితే శ్రీశైలం వచ్చిందిట. అలాగే విన్నవాళ్ళకి ఆ రోజంతా రాత్రి కల్లోకి అవే గుర్తుకొస్తాయి. ఈ పాప కూడా ఇంటికి వెళ్ళాక పడుకున్నాక కల వచ్చేది. కలలో కాశీకి వెళ్ళినట్టు, అన్నపూర్ణని, విశ్వేశ్వరుణ్ణి, డుంటి విఘ్నేశ్వరుణ్ణి చూసినట్టు, అక్కడే ముక్తి పొందినట్టు కల వచ్చేసేది. తెల్లారులే చూస్తే ఇంట్లోనే ఉండేది. అయ్యో ఎప్పుడు కాశీ పెడతాం అనుకునేది. ఇంత చేసి అమ్మాయి వయసు 8. పురాణం అయిపోయి పౌరాణికుడు వెళ్ళిపోగానే ఇంక ఈ అమ్మాయికి బెంగ వచ్చింది. నిత్యం పురాణం చెప్పే ఆయన దగ్గర ఇంత ఇంటరాక్షన్ ఉండదు. అందుకని ఏదో విన్నా ఇంటికి వచ్చి నాన్నగారు ఇంక నాకు ఇవేం వద్దండి, నాకు ఒక చిన్న కోరిక ఉంది, తీర్చండి అంది. పాపం తండ్రికి కూతురంటే ఇష్టం. ఆడపిల్లని తల్లిదండ్రులు సహజంగా, అందులో తండ్రి ఆడపిల్లని ఎంతో మమకారంగా పెంచుకుంటాడండి. పిల్లకి పెళ్లి చేసే ముందు తండ్రికి వచ్చే బాధ అంతా ఇంత కాదు.
ఆ దిక్కుమాలాడు ఎవడొస్తాడో తెలియదు, వచ్చాక ఏం ఏడిపిస్తాడో తెలియదు, ఈ పిల్లని నేను చూసినంత ప్రేమగా చూస్తాడో లేదో తెలియదు అని బెంగపడిపోతట. ఆడపిల్లల్ని కన్నా తండ్రుల్లో కొంతమందికి అలాంటి ప్రేమ ఉంటుంది. ఏ ప్రేమ లేని దౌర్భాగ్యులు కొన్ని దరిద్రపు జన్మలు ఉంటాయి, గౌడిగే జన్మలను ఉంటాయి, వాళ్ళ గురించి మనకు అక్కర్లేదు. కానీ సహజంగా ఆడపిల్ల తల్లిదండ్రులకి ఈ పిల్లని ఎవరింటికి ఇస్తాము, వచ్చేవాడు ఎలా చూస్తాడో, అత్తగారు ఎలా చూస్తుందో, దిక్కుమాల మామగారు ఎలా చూస్తాడో అని బెంగ ఉంటుంది. ఈయన పాపం ఈ కూతురు ఒక్కతే కనుక లోపల కొంత బెంగ. ఈ పిల్ల ఆయన దగ్గరికి వచ్చి, నాన్న నన్ను కాశీ పంపించవా, ఒక్క కోరిక కోరుతాను, ఆ కోరిక తెచ్చవా అందటి ముందు, కోరుకో తల్లి తీరుస్తానని అడిగిన. ఇంత ఆస్తి నీకోసం కాకపోతే ఎవరికి, నాకు రెండు, ఒకటి ధర్మం, రెండోది కూతురువైన నీ ధర్మం. ధర్మ కార్యక్రమాలు ఎలాగో జరుగుతున్నాయి, పుత్రికా ధర్మం ఒకటి ఉంది కనుక అది నెరవేరుస్తాను పితృధర్మంగా. కోరుకో ఏం కావాలి అంటే, నాకేమొద్దు కాశీకి తీసుకెళ్ళండి. అసలు ఏ పిల్లలు అడుగుతారండి, ఏ జన్మ సంస్కారంతో ఆవిడ ఏదో ఇల్లు కట్టియి లేకపోతే ఇంకోటి విమానం ఇయ్యి అనలా. నాన్నగారు నాకు ఏ కోరిక లేదు, నన్ను కాశీకి పంపించండి అని. ఆయన ఆశ్చర్యపోయాడు. నా పుత్రిక దగ్గర ఏదో గొప్ప సంస్కారం ఉందనుకున్నాడు ఆయన. కాకపోతే కాశీకి వెళ్ళమంటే ఆ రోజులు ఎంత కష్టం, ఏనాటి వాటిది. ఇవాళంటే విమానాలు వచ్చాయి కాబట్టి కూతురు కాశీ పంపించమంటే పుట్టుక్కుని రిజర్వేషన్ చేయించి విమానంలోనో లేక రైల్లోనో ఎలాగో పంపించేస్తాం. కాలినడకన రామేశ్వరం దగ్గరున్న అడవుల్లో నుంచి బయలుదేరి కాశీ వెళ్ళి రావడం అంటే మాటల. దారిలో భయంకరమైన ఎన్ని కష్టాలు ఉంటాయి. కేకారణ్యాలు, నగరాలు, పల్లెటూళ్ళు దాటాలి. నరమాంస భక్షకులు ఉండేవారు కొన్ని చోట్ల కేకారణ్యాల్లో పులులు, సింహాలు ఉంటాయి, కొన్ని చోట్ల అడవులు దొంగలు ఉంటారు. ఈ గందరగోళాలన్నీ పడాలి, కొన్ని చోట్ల తిండి దొరకదు. అయ్యా ఈ బాధలు పడలేం. అందుకని ఆయన అమ్మ కాశీ అంటే మాటలు కాదే, ఈ చివర రామేశ్వరం ఆ చివర కాశీ ఉన్నాయి, కాశీ రామేశ్వరం అంటారు. అందుకే కనీసం కాలినడకన వెళితే ఓ 2 నెలల్లో ఎంతో పడుతుంది అనగా నన్ను పంపించవలసిందే అంది. ఈయన తప్పించుకోవడానికి ఏమన్నాడు, తండ్రి కాశీ తీసుకెళ్ళకూడదే, తండ్రి తీసుకెళ్ళదు నిజానికి, కేవలం తప్పించుకోవడానికి, ఈ పిల్లలు తప్పించుకోవడానికి. పెళ్ళయ్యాక మొగుండు ఆయన తీసుకెడతాడు అన్నట్ట. ఈ అమ్మాయి వదిలేస్తుందేమోనని. అందుకని పెళ్ళయ్యాక మొగుడిని అడిగంటే నాకు పెళ్లి చేసేయి అంది. పెళ్ళి అంటే ఏమో తెలుసు అమ్మాయికి, 8 ఏళ్ల పిల్లకి కాశీ కోసమని పెళ్లి చేసేయండి. ఆయన బుర్రగొక్కుని మంచి సంబంధం చూస్తానులే అన్నాడు. పూర్వం చిన్నపిల్లలకి పెళ్లి చేసేవాళ్ళండి. ఈలోపు అదృష్టం బాగుండి పక్కనే ఉన్న చిన్న పల్లెటూరు ఒకటి ఉన్నది. ఆ పల్లెటూరులో ఇంచుమించుగా ఇంత సంపన్నుడు అయినటువంటి ఒక మహాత్ముడు ఉన్నాడు. ఆయన కూడాను, ఆయనకు ఒక్కడే కొడుకు. ఆ కొడుకు బుద్ధిమంతుడు. ఈ అమ్మాయికి 8 ఏళ్ళు ఉంటే వాడికి 12 ఏళ్ళు 14 ఏళ్ళు ఉన్నాయి. మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇవ్వండి అన్నారు వాళ్ళు. ఇద్దరికీ సంబంధం నచ్చింది. ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి అంగీకరించాడు. ఈ కూతురు ఎంత ఆనందపడిపోయిందట. ఎందుకనో తెలుసా, పెళ్ళని కాదు కాశీ తీసుకెడతాడు భర్త అని. పెళ్ళైతే మొగుడు తీసుకెడతాడని చెప్పాడుగా తండ్రి, అందుకని పెళ్ళికి అంగీకరించేసింది. ఆ పెళ్లి కొడుకు ఎవడో కూడా చూడలేదు. ఆ అమ్మాయికి మనస్సులో ఉన్నదల్లా కేవలం కాశీ తప్ప, మొగుడి ముఖం కేసి చూడలేదు, కాశీ తప్ప. అలా పెళ్ళి అయ్యిందో లేదో భర్త గారి పక్కనే కూర్చొని ముద్దు మాటలతో, 8 ఏళ్ల పిల్ల కదా, మంచి ముద్దు మాటలు ఉంటాయి. ఏమండి అందిట. ఏమిటండి అన్నాడు వాడు. వాడికి ఏం మాట్లాడాలో తెలియక, నన్ను కాశీ తీసుకెళ్ళండి, కాశీకి మీరు తీసుకెడతారని మా నాన్నగారు చెప్పారు, అందుకే పెళ్లి చేసుకున్నాను అనగానే అతడు బుర్రకొక్కని, కాశీ అంటే పెద్ద మిఠాయా చిన్న మిఠాయా అన్నాడు. పీసు మిఠాయి ఏం కాదు నాయన, కాశీ అంటే అది ఒక పెద్ద క్షేత్రం, అద్భుతమైన శివుడు ఉండే స్థలంట, అక్కడికి నువ్వు తీసుకెడతావని మా నాన్నగారు చెప్పారని. కానీ పాప ఆ కుర్రాడు కొంచెం ఒకసేపు బుర్ర కొక్కుని ఆలోచించి అదేమిటో తెలుసుకుని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తానన్నాడు. అంతేగాని నోరుము అల్లా. వాడు కొంచెం సంస్కారం ఉన్నవాడు, అందుకని తీసుకెడతానన్నాడు. ఆ తర్వాత ఏం చేశాట, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మా ఆవిడ కాశీ తీసుకెళ్ళమంటుంది నాన్నగారు. కాశీ అంటే ఏమిటంటే వాడు చెప్పారు, ఇక్కడ నుంచి దాదాపుగా 2000 కిలోమీటర్ల పైనే ఉంటుంది, 2000-2500 ఉంది, అంత దూరం నడవడం కష్టం రా నాయన. ఈ చిన్న వయసులో పెళ్ళైన కొత్తల్లో ఏదో హనీమూన్కి వెడతారు కానీ కాశీకి వెళ్ళరా నాయన అన్నారట. అప్పుడు ఈ కుర్రవాడు కొంచెం పెద్దయ్యాక తీసుకెడదాలే, కంగారు పడకు, కాశీకి మాత్రం తీసుకెళ్ళడం ఖాయం, నీలాంటి మంచి పిల్లని తీసుకెళ్ళకుండా ఎలా ఉంటాను, కానీ నాకు సరిగ్గా అవగాహన లేదు, మా అమ్మ నాన్న చెప్పలేకపోతున్నారు, బాగా కాశీ గురించి తెలుసుకుని, ప్రయాణ విశేషాలు ఏమిటో తెలుసుకుని, మార్గం ఎలా ఉంటుందో తెలుసుకుని, ఖర్చు ఏమిటో తెలుసుకుని, దారిలో వచ్చే ప్రమాదాలు తెలుసుకుని, మనకు కావలసిన సామగ్రి పరివారం వెంట పెట్టుకుని వెడదామన్నట్ట. సరేనండి అంది. పాపం కాలం గడిచిపోయింది. ఈ అమ్మాయి యుక్త వయస్కురాలయ్యింది. ఏమండి మళ్ళీ కాశీ అంది. తీసుకెడతానని అడిగిన. ఈలోపు గర్భవతి అయింది. ఇవన్నీ సృష్టి రహస్యాలు కదా. ఇక
గర్భవతి అవగానే అమ్మాయి బెంగ పెట్టుకుంది. కాశీ అనుకుంటూ ఉంటే ఏం వాత ఏమిటండి అంది. తప్పదులే అన్నాడు ఆయన. పిల్లాడు పుట్టాక వెడదాంలే అన్నట్ట. కొద్ది రోజులకి ఆవిడకి బంగారం లాంటి కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టాక కాశీ తీసుకెడతానన్నారు. ఈ కొడుకుని మీరు పెంచుకోండి, కావాలంటే నన్ను కాశీ పంపండి అని. కొంచెం బాలింతరాలివి కదా, పిల్లవాడికి పాలిచ్చి వాడిని పెంచి పెద్ద చెయ్యి, తర్వాత తీసుకెడతాను, నేను మాట అంటే మాటే అన్నాడు ఆయన. ఈ పిల్లవాడికి ఒక ఏడాది వచ్చాక మళ్ళీ కాశీ అంది. పోన్లే 2-3 రోజులు అయ్యాక ప్రయత్నం చేద్దామన్నాడు ఆయన. ఆ రాత్రి గుండెపోటు చచ్చిపోయాడు అతను పాపం. ఆ పూట ఏడ్చిందటండి ఈ వెర్రి పిల్ల. భర్త కాశీ తీసుకెడతాడు అనుకున్నాను, కొడుకు చూస్తే ఏడాది పిల్లాడు, ఎంతలో నా భర్తే చచ్చిపోయాడు గుండెపోటుతోటి. ఎంత దురదృష్టం ఎవరికి ఉంటుంది, ఈశ్వర నన్ను ఎంత పరీక్షించావు అనుకుంది. కానీ పూర్వజన్మ సంస్కారం, పండితుల దగ్గర పురాణాలు విన్న సంస్కారం వల్ల దుఃఖాన్ని దిగమరింగుకొని ఏమైనా కాశీ యాత్ర చెయ్యవలసింది అనుకుని అన్ని కష్టాలు పక్కన పెట్టి ఇటు పుట్టింటి వారి ఆస్తి, అత్తవారింటి ఆస్తి రెండింటిని ఒక్కతే మెయింటైన్ చేసింది. దురదృష్టవశాత్తు ఇటు తండ్రి పోయాట, అటు అత్తమామలు పోయారట. కొన్ని చోట్ల అంటే దిక్కుమాల అత్తమామలు బతుకుంటారు, తండ్రి పోతాడు. అక్కడ మళ్ళీ వాళ్ళ చెరసాల్లో నానాయాత్ర పడక్కర్లేకుండా ఇటు అటు కూడా మొత్తం పోయారు. అయినా ఆ మహాత్మురాలు ఇంత ఆస్తిని మెయింటైన్ చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, తండ్రి నిర్వహించే పురాణములు తాను నిర్వహిస్తూ ఈ కొడుకుని జాగ్రత్తగా పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి సంస్కారం ఇచ్చింది. అన్ని విద్యలు వచ్చేలా చేసింది. కుర్రాడికి 16 ఏళ్ళు వచ్చాయి. అప్పుడు కుర్రవాడిని పిలిచి, నాయన ధర్మబద్ధంగా వ్యాపారం చేశాను, పుట్టినింటికి మెట్టినింటికి కీర్తి తెచ్చాను, నేనేనాడు భోగాలు అనుభవించలేదు, త్యాగాలు చేశానని కూడా చెప్పడానికి వీల్లేదు, కొడుకు కనుక నిన్ను పెంచడం నా కర్తవ్యం. నాకు 3 కోరికలు ఉన్నాయి. ఒకటి, మీ అత్తవారింటి ఖ్యాతి నువ్వు పెంచాలి, మా అత్తవారింటి ఖ్యాతి పెంచాలి. అంటే నా పుట్టింటికి నీ పుట్టింటికి రెండింటికి ఖ్యాతి తెచ్చిపెట్టాలి నువ్వు. రెండవది, మా తండ్రి గారు మొదలుపెట్టిన ఈ నిత్య భజన పురాణ కార్యక్రమాలు కలియుగాంతం వరకు మన వంశం ఉన్నంత వరకు సాగాలి. ఈ 2 పనులు నువ్వు చేస్తావు. ఇక మూడవది నా స్వార్థం, నాకు కాశీ ప్రయాణం మీద ఆశ, నన్ను కాశీ పంపించు. ఈ ఆస్తి అంతా నీకు ఇస్తానుగా, మా పెద్దలు నీ పెద్దలు ఇచ్చినవి కొన్ని 100 కోట్లు ఉంటాయి, ఈ కోట్ల ఆస్తిని ఇది, నన్ను మాత్రం హాయిగా కాశీ పంపి ఈ తర్వాత నువ్వు బతుకు నీ బతుకు నువ్వు ఈడ్చు అంటే, తల్లి నువ్వు చెప్పినట్టే ఈ 2 తరాల వాళ్ళకి 2 వంశాల వాళ్ళకి కీర్తి వచ్చే మంచి పనులు చేస్తాను, దాన ధర్మాలు చేస్తాను, ఈ నిత్య పురాణ భజన కార్యక్రమాలు అస్సలు ఆపను. ఇక మూడవది నీ కోరిక కాశీ, అది మాత్రం కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేయి. కరోనా వైరస్ వల్ల కాదు, నాకు ఇప్పుడే నువ్వు బాధ్యతలు అంటగట్టావు, నాకు ఈ వ్యాపారాదులు తెలియవు, ఒకేడాది నాకు వ్యాపారంలో శిక్షణ ఇస్తే ఆ తర్వాత నా పాటలే పడతాను, నేను కాశీ పంపుతాననగా అది ధర్మమే అని అనుకుని ఇతనికి ట్రైనింగ్ ఇచ్చింది, శిక్షణ ఇచ్చింది. ఈలోపు ఈ కుర్రాడు ఈ ఏడాది ట్రైనింగ్లో ఉండగా మంచి కుర్రాడు కనుక ఓ సంబంధం వచ్చింది. సంబంధం వచ్చినప్పుడు ఎందుకు మానాలని పెళ్లి కూడా చేసింది. పెళ్ళి అయింది కదా నాయనకి నేను వెళ్ళొస్తానంటే, ఇప్పుడేగా పెళ్ళయింది అమ్మ, బాధ్యతలు నువ్వే భరించు, ఓ ఏడాది అయ్యాక పంపిస్తానన్నట్టు. అది ధర్మమే అనుకున్నది. మళ్ళీ ఏడాది అయ్యాక నాయన నా కాశీ అనగానే మీ కోడలు నీళ్లు వస్తుంది అనగా, ఏం రోజు పోసుకుంటుందిగా నీళ్ళు అన్నాడు. ఆ నీళ్ళు కాదమ్మా గర్భవతి అయింది అనగానే, అది దేవుడా మళ్ళీ గొడవ మొదలైందా అనుకుంది. వరసగా కోడలు 2 సంవత్సరాల పాటు ఏటికొకరి చొప్పున 2 కొడుకుల్ని కన్నది. ఈ కొడుకులు కొంచెం చిన్నపిల్లలు కొద్దిగా పెంచమ్మా అన్నాడు ఆయన. ఈ పిల్లల్ని పెంచింది. పిల్లలకు ఒక 5 ఏళ్ళు వచ్చాక, నాయన ఇక ఈ మనవరాళ్ళు ఈ గందరగోళాలు ఎప్పుడూ ఉంటాయి, నన్ను కాశీ పంపించు అంటే, ఒక్క 10-15 రోజుల్లో నేను గ్యారంటీగా కాశీ పంపుతాను, దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాను అన్నాడు ఆయన. అలా అన్న రాత్రే ఈవిడే చచ్చిపోయింది. నిజంగా కాశీఖండంలో అయితే ఈ కథ రాశారండి వేదవ్యాసుల వారు, తెలుగులో శ్రీనాథుడు కూడా అనువాదం చేశాడు. ఈ కథ చదివితే గుండె తరుక్కుపోతుంది అనమాట. చివరికి కాశీ వెళ్లకుండానే చచ్చిపోయింది ఈ తల్లి. అప్పుడు ఏడ్చటి కొడుకు పేరు ధనంజయుడు. గుండెలు బాదుకొని తల్లి తల్లి అని తల్లి పాదాల మీద పడి గొల్లును ఏడ్చేశాడు. చుట్టుపక్కల వాళ్ళు ఎంత ఓదార్చినా అతనికి ఉపశమనం కలగల. మా తల్లి వంటి తల్లి ఈ ప్రపంచంలో ఉండదు, మహాత్మురాలు, దాతృత్వం కలిగింది, సంస్కారం కలిగింది, నాకింత ఆస్తి ఇచ్చింది, ఇటువంటి పుణ్యాత్మురాలు కోరిన ఒక్క కోరిక తీర్చలేని పాపాత్ముడిని నేను ఇలా చచ్చిపోతుంది అనుకోలేదు. నేను కాశీ పంపించునైనా అంటే పంపిద్దాం అనుకున్నాను, ఈలోపే అర్ధాంతరంగా వెళ్ళిపోయింది. ఇకనేం బతకను, నేను కూడా ఈ రామేశ్వరం దగ్గరికి వెళ్ళి సముద్రంలో దూకి మరణిస్తానని ఏడుస్తూ ఉంటే అప్పుడు చుట్టుపక్కల ఉన్న పురోహితులు పెద్దలు వచ్చి, నాయన చచ్చేం సాధిస్తావు, అది మరీ మహాపాపం,
శాస్త్రం ఒక విషయం చెప్పింది. మనిషి బ్రతుకుండగా కాశీకి వెళ్ళకపోయినా అతన్ని దహనం చేసి అతని చితాభస్మాన్ని 3 భాగాలు చేసి ఒక భాగం సముద్రంలో, ఒక భాగమేమో దగ్గరలో ఉన్న నదిలో, 3వ భాగం గంగలో కలిపితే ఆ వ్యక్తి కాశీలో మరణించిన ఫలితం పొందుతాడు. ఇది శాస్త్ర నియమం. కాబట్టి నీ తల్లికి దహన సంస్కారాలు చెయ్యి. చితాభస్మము ఎముకలు పోగు చెయ్యి. ఒక భాగం మూటగట్టు. ఈ భాగాన్ని తీసుకుని నువ్వు కాశీ వెళ్ళు. కాశీ వెళ్ళి కాశీగంగలో మణికర్ణికా ఘట్టంలో నీ తల్లి చితాభస్మాన్ని ఎముకలని కలిపావంటే నీ తల్లికి కాశీలో మరణించటం వల్ల, కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకోవటం వల్ల వచ్చే ఫలితం వచ్చి ముక్తి పొందుతుంది. ఇది కొడుగ్గా నువ్వు చెయ్యాలి. అంతేగాని సత్యం చేస్తావు, సాధిస్తావు, సత్యం సాధిస్తావు అనగా అమ్మయ్య నా నెత్తిన పాలు పోశారండి, కనీసం ఇదైనా వెసులుబాటు ఉందని చెప్పారు. శాస్త్రములలో చెప్పినట్టుగా చితాభస్మము ఎముకలు నేను జాగ్రత్తగా భక్తిగా కాశీకి పట్టుకెళ్ళి గంగలో కలుపుతాను, మాతృణం తీర్చుకుంటాను అన్నాడు.